నారాయణ కుటుంబం గుళ్ళోకొచ్చి మొక్కు తీర్చుకోకూడదంటూ ప్లాన్ వేసిన తయారుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నారాయణ కుటుంబానికి సపోర్ట్గా ఊరి పెద్దలు, కుటుంబ సభ్యులు. అసలు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది? నారాయణ కుటుంబం గుళ్ళోకి వెళ్ళి మొక్కు తీర్చుకుంటారా? దానికి ఊరి పెద్దలందరూ కూడా సపోర్ట్ చేస్తారా? పంతులు గారు వాళ్ళకి పూజలు జరిపిస్తారా? అసలు ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోను లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా తయారై గుళ్ళో అమ్మవారికి పూజ చేసి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరతారు. అయితే తాయారు మాత్రం ఎలాగైనా వాళ్ళు గుళ్ళోకి రాకుండా ఆపాలి, ఈ గుళ్ళో వాళ్ళు మొక్కు తీర్చుకోకూడదు అని చెప్పి పంతులు గారిని, ఊరి పెద్దల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీదకు పంపిస్తుంది. అయితే నారాయణ అదంతా కూడా తాయారు ప్లాన్ అని అర్థం చేసుకొని తయారుకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు. ఊరి పెద్దలందరితో కూడా మాట్లాడి ఈ ఊర్లో తను ఏం చేసింది, తన భార్య ఎవరి ద్వారా చనిపోయిందో బయటపెడతానంటూ తయారుని హెచ్చరిస్తాడు. అదంతా విన్న తాయారు అయితే, నువ్వు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావు? నిన్ను గుళ్ళోకి రావద్దంది పంతులు గారు, ఊరి పెద్దలు, వాళ్ళ గురించి మాట్లాడు, మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు అని చెప్పి కంగారు పడిపోతుంది. అయితే అదంతా చూస్తున్న గాయత్రి, తన భర్త ఇద్దరూ కూడా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ప్రతిసారి వాళ్ళకే ఎందుకు అడ్డం పడతావు? వాళ్ళు నిన్నేం చేశారు? వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు కదా, నీ జోలికి రాలేదు కదా. గుడికి వచ్చిన వాళ్ళని ప్రశాంతంగా పూజ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు, అంతే తప్ప మధ్యలో నువ్వు ఏదో చేసేయాలి, ఇబ్బంది పెట్టేయాలి అని అడ్డుపడి ఇష్టం వచ్చినట్టు చేశావు అంటే మీ అల్లుడు గారికి నువ్వు చేసినవన్నీ చెప్పేస్తాను, నా ప్రేమ గురించి కూడా చెప్పేస్తాను, దానికి నీకు ఇష్టమేనా అని గాయత్రి అయితే తాయారుని బెదిరిస్తుంది. ఇక అదంతా విన్న తాయారు, వద్దు, అలాంటిదేం చేయొద్దు, నేను ఇప్పుడే పంతులు గారితో, ఊరి పెద్దలతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడుకో అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఇక పంతులు గారు అయితే, నువ్వే కదమ్మా ఊరికి గుడికి ఏమి చేయని వాళ్ళు, కనీసం చందా కూడా ఇవ్వని వాళ్ళకి ఈ గుళ్ళోకి అడుగుపెట్టే అర్హత లేదని మమ్మల్ని రెచ్చగొట్టావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకిన్ని మాటలు మారుస్తున్నావు అంటూ తయారు పైన విరుచుకుపడతారు. ఇక నారాయణ అయితే, ఇది నీ పనే అని నాకు తెలుసు, నేను ఏం చేశానో ఏం చెప్తానో అదంతా కూడా నిజమే, నీ గురించి అన్ని విషయాలు బయట పెట్టమంటావా ఏంటి, నీ అల్లుడు ముందు నిజాలు చెప్పమంటావా అని తాయారునైతే బెదిరిస్తూ ఉంటాడు. దానికి గాయత్రి, మావయ్య రండి, మీరు పూజ చేసుకుందాం రండి అని చెప్పేసి వాళ్ళని గుళ్ళోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక పంతులు గారు కూడా, భలే దానివమ్మా, నా పనిలో అడ్డం పడ్డావు, నువ్వు అనవసరంగా అందరి ముందు నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఊరి పెద్దలు కూడా తాయారుని 4 మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పంతులు గారు అయితే నారాయణ కుటుంబం దగ్గరకు వచ్చి, చూడండి బాబు, ఈ గుళ్ళో పూజ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటిస్తూ మీరు మొక్కు తీర్చుకోవాలి, ఆ తర్వాతే మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి అని అన్ని వివరంగా చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటారు. ఇక అక్కడ ఉన్న ప్రతి క్షణము మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా మరింతగా దగ్గరైపోతారు. మరోపక్క మనీషా, మాధవలు ఇద్దరూ కూడా కొంచెం ఎక్కువ చనువుగా ఉండడం చూసిన గాయత్రి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే చాలా బాగుంటుంది, ఈ విషయం గురించి మహాలక్ష్మితో మాట్లాడాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. తన బావకు కూడా మంచి జీవితం ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. గాయత్రి పదే పదే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడడం, వాళ్ళతో చనువుగా ఉండడం చూసిన తయారుకి కడుపులో రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, మా పూజలు అన్నీ పూర్తయ్యి నేను ఈ మొక్కు తీర్చుకుంటేనే నా కూతురి జీవితం బాగుంటుంది, దాని కడుపు పండుతుంది, వీళ్ళు ఒకళ్ళు అడ్డంగా తగిలారు అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది. అయితే నారాయణ మాత్రం అదంతా చూసి, చూడు, నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా మా పని పూర్తవందే మేము ఇక్కడి నుంచి వెళ్ళము, నేను ఆల్రెడీ నా బామ్మర్దిగాడిని ఒక దారిలో పెట్టొచ్చాను, నువ్వెంత అని చెప్పేసి తయారుకి వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు విన్న తయారుకైతే తన బామ్మర్ది విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి మా వదిన వాళ్ళ తమ్ముడిని కలిసి వీడిని ఎలాగైనా సరే అడ్డంగా తొలగించుకుంటే నాకు ఇక ఆ ఇల్లు దక్కుతుంది, ఆస్తి దక్కుతుంది, వీళ్ళ గొడవ వదులుతుంది అని చెప్పి తయారు కనిపిస్తుంది. అయితే ఈ విషయం ముందు తన అన్నయ్యకు చెప్పాలని తనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రమణయ్య, నేను ఆల్రెడీ
వాళ్ళ బామ్మర్దిగాడితో మాట్లాడాను. అతను కూడా అవకాశం ఎప్పుడు దొరుకుతుందో, ఎప్పుడు వాడిని వేసేద్దామా అని చూస్తున్నాడు. వాడితో పాటు ఆ మిగిలిన వాళ్ళని కూడా అడ్డు తప్పించుకుంటే ఇక ఆ బృందావనం మనదే అవుతుంది అని చెప్పి అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారు. ఇక అదంతా తెలుసుకున్న గాయత్రి అయితే ఎలాగైనా సరే ఈ విషయాన్ని మావయ్యకి చెప్పాలి, బావకి తెలియజేయాలి, అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి సీక్రెట్గా వాళ్ళని కలవడానికి వెళ్తుంది. గాయత్రి అంతా సీక్రెట్గా వెళ్ళడం చూసిన తన భర్త గాయత్రినే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక తన వెనకాలే వెళ్ళి గాయత్రి నారాయణ మాట్లాడుకునే మాటలు వింటాడు. మావయ్య, మా అమ్మ పెద్దనాన్న కలిసి మిమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నారు. ఈ ఊర్లోనే మీ అడ్డు తొలగించుకుంటే ఇక ఆ ఆస్తి కూడా వాళ్ళ సొంతమవుతుందని ప్లాన్ చేస్తున్నారు అంటే చెప్పడం విన్న గాయత్రి భర్త అక్కడికి వచ్చి, దీనికి ఇంత సీక్రెట్గా చెప్పాల్సిన పనేముంది, ఈ టైంలోనే కలవాల్సిన పనేముంది, రేపు పొద్దున కూడా చెప్పొచ్చు కదా అంటూ గాయత్రికి చెప్తూ ఉండగా, మీరేంటి ఇలా నా వెనకాల వచ్చారు అని గాయత్రి టెన్షన్ పడుతుంది. ఏం లేదు, నువ్వు ఇంత సీక్రెట్గా వస్తుంటే ఏంటో అనుకుని నేను భయపడ్డాను. నువ్వు ఇక్కడికి వచ్చింది వాళ్ళని హెచ్చరించడానికేనా? అయినా మీ అమ్మ ఎందుకు ఇలా ఉంది, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుంది? మొదటి నుంచి ఆవిడ ఇంతేనా? నువ్వు ఎలా తట్టుకున్నావు వీళ్ళతోటి గాయత్రి అని చెప్పి గాయత్రిని అంటూ ఉండగా అప్పుడే నారాయణ, చూడమ్మా గాయత్రి, ఈ విషయాలన్నీ కూడా నువ్వు విని వదిలేసాయి. నేను జరగాల్సిందేంటో చూసుకుంటాను. మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను. నువ్వు కూడా తొందరగా మొక్కు తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ అమ్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది నాగుపాము కన్నా దారుణమైంది అని చెప్పి తాయారుని తిడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ చక్రులు ఇద్దరూ కూడా, ఏంటి నాన్న, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అంటూ అడగడంతో దానికి నారాయణ, అలాంటిదేం లేదు. మీ అత్త ఆస్తి కోసం ఏదో ప్లాన్ వేస్తుందంట. మనల్ని ఈ ఊళ్ళోనే అడ్డం తొలగించుకోవాలని చూస్తుందంట. ఈ ఊళ్ళో ఉన్న మన దూరపు చుట్టాలకి ఫోన్ చేసి వాళ్ళతో కలిసి స్కెచ్ చేస్తున్నారంట. నేను ఏ కష్టం కూడా మీ దాకా రాకుండా క్షేమంగా ఈ గుళ్ళో మొక్కు తెచ్చుకొని ఊరు దాటేలా చూస్తాను. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. మీరేం భయపడకండి, వెళ్ళి పడుకోండి, పొద్దున్నే పూజకు తయారవ్వండి అని చెప్పి నారాయణ వాళ్లకు చెప్తాడు. ఇక మాధవ చక్రి ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. అసలు ఏం జరుగుతుంది? చూస్తుంటే ఏదో పెద్ద విషయంలానే ఉంది. మనం ఊళ్ళోకి వచ్చే ముందు మన మీద అటాక్ జరగడము, ఇప్పుడు ఇలాగ వీళ్ళు మాట్లాడడం, గాయత్రి హెచ్చరించడం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఉందని అనిపిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్రి, నువ్వు మహాలక్ష్మిని, కన్నాని జాగ్రత్తగా చూసుకో. కేశవ కూడా ఈ సంగతి చెప్పు. మనీషాని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మీ అందరినీ నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. మీకు ఏ ఇబ్బంది రాకుండా నా ప్రాణాన్ని అడ్డు వేస్తాను అంటూ మాధవ చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా, చూడండి పెద్ది, మీరు ఏం చేసినా సరే మేమందరం మీకు తోడుగానే ఉంటాం. మన కుటుంబం చాలా క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్తుంది. ముందు మీ మొక్కు ఏ ఇబ్బంది లేకుండా తీరాలి. మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయి ఒక మంచి అమ్మాయి మీ జీవితంలోకి రావాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మనీషా ఆ మాటలు విని మాధవ్ వంక చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అది గమనించిన గాయత్రి అయితే, వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా రాసిపెట్టి ఉంది అంటూ తన మనసులోనే అమ్మవారికి దండం పెట్టుకొని, మా బావకి మనీషా భార్య అయితే చాలా బాగుంటుంది, మా బావకి అన్ని సంతోషాలు దక్కాలి అని కోరుకుంటుంది. ఇలా వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా అన్ని విషయాలని గమనిస్తూ ఆ గుళ్ళో తన మొక్కు తీర్చుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకుంటారు. అయితే నారాయణ మాత్రం తయారు దగ్గరికి వచ్చి, చూడు, నా భార్యని చంపింది నువ్వు, నీ అన్న అని నాకు బాగా తెలుసు. ఆ నిజాన్ని బయట పెట్టాను అంటే ఇక నీకు కూతురు, భర్త, కుటుంబం, ఇల్లు ఏమీ ఉండవు. నువ్వు వెళ్ళేది జైలుకే. అసలు నా బామ్మర్దిగాడికి ఈ విషయం తెలిసిందంటే చాలు, నువ్వు ఆ జైలుకి వెళ్ళే అవసరం కూడా లేకుండా ఇప్పటికిప్పుడే నీ ప్రాణం తీసేస్తాడు. చెప్పమంటావా అంటూ తాయారుకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు విన్న తాయారు చాలా కంగారు పడిపోతుంది, భయపడిపోతుంది. అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇక నేను మీ జోలికి రాను, నాకు దీనికి ఏ సంబంధం లేదో అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.